నమస్కారం అండి. వెల్కమ్ టు అరుణ లైఫ్ స్టైల్. ఈ రోజు నేను అరిసెల పాకము ఎలా పట్టుకోవాలో మళ్ళీ చూపిస్తాను. నిన్న నేను చేసుకున్న వీడియో అప్లోడ్ చేశాను నా ఛానల్లో. ఇప్పుడు మా చెల్లెలకి బాగా కుదిరాయి అని అరిసెలన్నీ నాకు కూడా పట్టి అంటే సరే ఆమె కూడా చేస్తూ మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ కిలో బెల్లం ఇట్లా తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇది మొత్తం దాంట్లో వేసుకోవాలి. కిలోన్నర బియ్యము 24 hours మంచిగా నానబెట్టుకొని మరకిచ్చేసి పట్టించి పెట్టుకోవాలి. కిలోన్నరకి కిలో బెల్లం వేసుకోవాలి. అది కొలత. మంచిగా స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. నా అరిసెలు నిన్న మా పిల్లలందరూ తిని బాగున్నాయి అన్నారు, అందుకని మా చెల్లెలు కూడా పట్టిమంటే పట్టిస్తున్నాను. ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి వాటర్ వేసుకోవాలి పాకానికి. ఇక్కడ టీ పెట్టుకుంటున్నాము, చల్లగా ఉందని టీ తాగుతున్నాం. మా చెల్లెలు వచ్చిందని టీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నామండి. సంక్రాంతి హాలిడేస్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాం. మేము కూడా పిండి వంటలు చేసుకుంటున్నామండి. మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. గసగసాలు కూడా వేసుకుంటే మంచిది, బాగుంటుంది టేస్ట్, వేసుకోవచ్చు. మళ్ళీ గసగసాలు కూడా ఉంటే కొన్ని వేసుకుంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ ఏమో ఈ యాలక్కాయలు అది అయ్యేలోపు యాలక్కాయలు దంచి పెట్టుకోవాలి, పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక 6-7 యాలక్కాయలు మంచి సువాసన వస్తాయి, మంచిగా దంచి పెట్టుకోవాలి. ఇట్లా పొంగు 2-3 సార్లు వచ్చినాక మనము వాటర్ వేసేసుకొని మనకి ఈ పాకం అనేది ఉంట రావాలి. ఉంట వచ్చిందంటే అప్పుడు పాకం వచ్చినట్లు. అప్పుడు అరిసెలు మెత్తగా బాగా విరిగిపోకుండా మెత్తగా బాగా వస్తాయి. కిందికి పెట్టుకొని బియ్యం పిండి మరపెట్టించుకొని వచ్చామండి. ఇది 2 kgs పిండి మెత్తగా బాగా పెట్టారు. ఇది వేసుకుంటూ మనం కలుపుకోవాలి. సౌండ్ తగ్గి ఇట్లా వేసుకుంటూ కలపాలండి. ముగ్గురితో పని ఉంటుంది మనకి అరిసెలు చేసుకోవాలంటే. ఒక్కరోజు కష్టపడ్డామంటే మనము నెల రోజులు తినొచ్చు అరిసెలు మంచి కమ్మగా. అందరూ సంక్రాంతి హాలిడేస్ ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి. మేమైతే మా పిల్లలు ఒకటే కైట్లు ఎగరేసుకోవడము ఎండకు. రోహన్ ఇదిగో చలివిడి. పిల్లలకి చలివిండి పెడితే చాలా మంచిదండి, గట్టిగా ఉంటారు, అవి హెల్తీగా కూడా. ఇది రోజు పిల్లలకి ఒక ముద్ద చలివిండి పెడితే కానీ పిల్లలు మంచిగా బలంగా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు పిల్లలకి ఏం తెలుస్తుంది, మొత్తం కరెక్ట్గా 2 kgsకి 1 kg బెల్లం వేసాము. కరెక్ట్ చూడండి ఎంత మధురంలాగా ఎంత బాగా వచ్చిందో పాకము. కరెక్ట్గా పిండి కూడా కరెక్ట్గా సరిపోయిందండి. రేపు మా చెల్లెల ఆఫీస్ నుంచి వచ్చి